పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 1వ అధ్యాయము 8వ వచనము. ఒక దినము జకరియా తన వంతు ప్రకారము దేవుని సన్నిధిలో అర్చక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి అర్చక సంప్రదాయానుసారముగా అతనికి బలిపీఠము చెంత ధూపము వేయు వంతు వచ్చెను. అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి. అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమయ్యను. దేవదూతను గాంచి జకరియా భయపడెను. అప్పుడు దేవదూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా యేసు ప్రభు నామములో ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఈ ఉత్థాన పండుగ పాస్కా దినాలలో మనందరము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. తపస్సు కాలానికి ముందు మనము యోహాను సువిశేషాన్ని ధ్యానించుకున్నాం. తపస్సు కాలము ప్రారంభమవుతుంది అనే క్రమంలోనే మనము కూడా యోహాను సువిశేషంలో శ్రమల అధ్యాయంలోనికి ప్రవేశించి ఉన్నాం. అందుకే శ్రమల అధ్యాయాలన్నీ తపస్కాలంలో ధ్యానించాం. కాబట్టి యోహాను సువిశేషాన్ని ఆపి ఈరోజు నుంచి మనం లూకా సువిశేషంలోని మాధుర్యాలను తెలుసుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా లూకా సువిశేషము 1వ అధ్యాయంలో జకరియా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. జకరియా కుటుంబాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. జకరియా కుటుంబము ఎలాంటిది అని వాక్యం సెలవిస్తుంది అంటే, లూకా సువిశేషము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, జకరియా ఎలిజబెత్ అమ్మ వీరిద్దరూ కూడా నీతిమంతులై ఉన్నారు దేవుని దృష్టిలో. మొదటిది. రెండవదిగా దేవుని ఆజ్ఞలకు బద్ధులై జీవిస్తూ ఉన్నారు అని వాక్యము సెలవిస్తుంది. ఈ రెండు మాటల ద్వారా జకరియా కుటుంబము దేవునికి సన్నిధిలో నడుస్తూ ఉంది అని మనము చెప్పగలం. మొదటిగా నీతిమంతుల కుటుంబంలో ఒకటిగా ఉంది. రెండవది దేవుని ఆజ్ఞలకు విధేయులై వారు జీవిస్తూ ఉన్నారు, ఆనందంతో జీవిస్తూ ఉన్నారు. కానీ ఎంత ఆనందంగా ఉన్నా ఆ కుటుంబంలో ఒక వెలితి అనేది ఉంది. ఏంటంట ఆ వెలితి అంటే, దేవుని ప్రియ బిడ్డలారా, ఆ కుటుంబంలో సంతానం అనేది లేదు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, జకరియా నీ ప్రార్థన ఆలకించబడినది, నీవు భయపడవాకు అని దేవదూత జకరియాతో పలుకుతుంది. ఏ సందర్భంలో జకరియాతో దేవదూత మాట్లాడుతూ ఉన్నారు అంటే, జకరియా ఆ బలిపీఠం దగ్గర దేవాతి దేవునికి ధూపము వేయు వంతు వచ్చినప్పుడు, సమయము ఆసన్నమైనదని గ్రహించి దేవుడు గాబ్రియేలు దూతను జకరియా దగ్గరకు పంపిస్తున్నారు. జకరియా ఒక్కసారిగా భయపడుతున్నాడు. కానీ జకరియా భయపడకు, దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం కూడా అనేక విషయాలకు భయపడుతూ ఉంటాం. ఎందుకు ఈ భయాన్ని మనము రుచి చూస్తాము అంటే, దేవుని మీద మనము లగ్నము చేయక, మన మనసుని కానీ, మన ఆలోచన కానీ, మన జీవితాన్ని కానీ దేవుని వైపునకు మనము మలచనప్పుడు అంతా కూడా భయంగా ఉంటూ ఉంది. ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే దేవునికి మన జీవితాన్ని సమర్పిస్తూ ఉంటామో భయపడాల్సిన అవసరమో లేదు. జకరియా భయపడుతున్నప్పుడు, భయపడవాకు, నీ ప్రార్థన ఆలకించబడినది.
నువ్వు ఒక నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి విధేయురాలువై ఉంటూ ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుని దగ్గరకు చేరుతుంది. ఈ రోజున జకరియా ప్రార్థన చేరినట్లుగా నీ ప్రార్థన కూడా ఒక రోజున దేవుని దగ్గరకు ధూపం వలె చేరుతుంది. దేవుని యొక్క స్వరాన్ని నీవు వినే రోజు వస్తూ ఉంటుంది. ఆ రోజున భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు దేవునికి అనుసంధానముగా జీవించిన వాడవు, జీవించిన దానవు అవుతూ ఉంటావు. మరి ఆ దేవదూత జకరియా గారికి ఇస్తున్నటువంటి శుభ సందేశం ఏమిటి అంటే, ఇదిగో నీ భార్య ఎలిజబెత్ అమ్మ ఒక కుమారుణ్ణి కనబోతుంది. ఆ కుమారుని చూసి నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. నీ కుటుంబమే కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు అనే గొప్ప సందేశాన్ని వినిపిస్తూ ఉండగా ఆయన మాత్రము దేవుని యొక్క మాటలను దూత పలుకుతూ ఉన్నప్పుడు నమ్మలేకపోతున్నాడు. మేమిద్దరము వయస్సు మళ్ళీపోయి ఉన్నాం, ఇంకా దేవుడు మాకు సంతానాన్ని ఇవ్వడమా అనే ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవదూత ఏమంటుందంట, నీవు దేవుని మాటను ఆలకించటం లేదు లేదా విశ్వసించటం లేదు కాబట్టి నేను చెప్పిన కార్యములు జరిగేంత వరకు నువ్వు ఎలా ఉంటావంట, మూగవాడిగా ఉండబోతున్నావు అని దూత జకరియాతో పలుకుతోంది. బయట ప్రజలందరూ కూడా జకరియా గారి కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ వంతు, ఆ పీఠం ముందు ఏం చేయాలి, జకరియా ధూపము వేయాలి, ప్రార్థనలు జరపాలి. కానీ ఇంకా రావటం లేదు. దేవదూత పలికి మరి ఆ యొక్క జకరియా పీఠం దగ్గర ధూపం వేసి ప్రార్థన చేయబోతుండగా ఏమి రావటం లేదు, జకరియా నోటి నుండి మాట రావటం లేదు. ప్రియ బిడ్డలారా, అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇదిగో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడని వాళ్ళు గ్రహించారు, కానీ జకరియా మాత్రము దేవుని యొక్క మాటను విశ్వసించలేకపోయాడు. ప్రియ బిడ్డలారా, మనందరము కూడా దేవుని దగ్గరికి ప్రతిరోజు వస్తూ ఉంటాం. దివ్యవాణి ద్వారా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఆలకిస్తూ ఉంటాం. చాలామందికి దివ్యవాణి ఆధ్యాత్మికంగా చాలా దగ్గర అయింది, కానీ మనం కూడా దానికి దగ్గర అవుతున్నట్టే అనిపిస్తుంది. కానీ మనం కాలా, మన హృదయాలు ఇంకా దూరంగానే ఉన్నాయి. ఎస్, ప్రార్థన చేసుకుంటాం, పూజ అయిపోగానే ఇంటికి రాగానే దివ్యవాణి పెట్టుకుంటాం, వాక్యం వస్తూ ఉంటుంది. 7:30 గంటలకు వాక్యం వస్తూ ఉంటుంది. 3 గంటలకు మళ్ళీ కరుణ జపమాల అని ఈ విధంగా అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. మనము స్విచ్ ఆన్ చేస్తూ ఉన్నాం, దాని దగ్గర కూర్చుంటున్నాం లేదా వింటూ పనులు చేసుకుంటూ ఉన్నాం. కానీ ఏం దూరంగా ఉంది, హృదయం దూరంగా ఉంది. అందుకే ఆయన కార్యాలు చేయటానికి మనకు మనస్సు రావటం లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, దివ్యవాణి మనకు దగ్గర అయింది, కానీ మనము దివ్యవాణి యొక్క మాటలకు దగ్గర అయ్యామా ఆలోచన చేయాలి. ఎంతోమంది గురువులను లేదా విశ్వాసులను దేవుడు ఈ యొక్క దివ్యవాణి ద్వారా పరిచయం చేస్తూ ఉన్నాడు, వారి ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎంతమంది మనసులు, హృదయాలు ఆ మాటలు, దేవుని మాటలు మనము లోపలికి తీసుకొని మన జీవితాలను మార్చుకుంటున్నాం? ఆలోచన. జకరియా వినలే, అందుకే మూగవాడయ్యాడు. నేను చెప్పు మాటలు నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేరునంత వరకు నువ్వు మూగవాడిగా ఉండబోతున్నావు అంటున్నాడు. పీఠం దగ్గరికి వచ్చి ధూపం వేసిన తర్వాత మాట్లాడలేకపోతున్నాడు. అద్భుతం. ప్రజలందరూ ఇదిగో దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని విశ్వసించారు, కానీ జకరియా దేవుని మాటలు విశ్వసించలేకపోయాడు. ఈ రోజున మన పరిస్థితి కూడా జకరియా పరిస్థితి లాగానే ఉంటుంది. దేవుడు దివ్య బలి పూజ ద్వారా, వాక్యోపదేశం ద్వారా, ఆరాధనల ద్వారా, ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి ప్రవచనాలు మనకు వినిపిస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి వాగ్దానాలు మనకిస్తూ ఉన్నారు. కానీ మనము వాటిని గ్రహించక, విశ్వసించక అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. అందుకే మనము ఎదగలేకపోతూ ఉన్నాం. ప్రియ బిడ్డలారా, ఈ నుంచి మనము ఎదగటానికి ప్రయత్నం చేయాలి. విశ్వసించి వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు నడిచినప్పుడు మనందరం కూడా ఒక ఉన్నత స్థానంలో నిలబడబోతున్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది. లూకా 1:21 చూసినట్లు, ఇంతలో వెలుపల ప్రజలు జకరియా కొరకు వేచి ఉండిరి, దేవాలయమున ఇంత జాగు చేయుటకు కారణమేమా అని ఆశ్చర్యపడిరి. జకరియా కొంతసేపటికి దేవాలయ వెలుపలకు వచ్చెను, కానీ అతడు
మాట్లాడలేకపోయారు. నేను చెప్పే మాట కాదు, వాక్యం చాలా జకర్యా మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు దూత ద్వారా ప్రత్యక్షమయ్యాడు అని వాక్యంలో మనము వింటూ ఉన్నాం. ప్రియ బిడ్డలారా, లూకా 1:23 చూసినట్లయితే, అర్చన దినములు ముగియగానే జకర్యా తన ఇంటికి వెళ్ళిపోయాను. కొన్ని దినములు గడిచిన పిదప జకర్యా భార్యకు ఎలిజబెతమ గర్భము ధరించెను. 5వ మాసముల వరకు ఆమె పరుల కంటికి కనపడకుండెను. ఈ నాటికి ప్రభువు నాపై కరుణించెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఎలిజబెతమ్మ పలుకుతుంది. చూసారా ప్రియ బిడ్డలారా, దేవుడు వాగ్దానం తప్పకుండా మన జీవితంలో నెరవేరుతుంది, అందులో తిరుగులేదు. కానీ మన విశ్వాసాన్ని బట్టి అది త్వరగాన ఆలస్యంగా అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. అందుకే ఆయన మనకు దగ్గరగా ఈ వాగ్దానాలను ఇచ్చారు. కానీ మన విశ్వాసాన్ని బట్టి అది త్వరగా నెరవేరాలా, ఆలస్యంగా నెరవేరాలా అనేది మన చేతుల్లో ఉంది. ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే దూత చెప్పినట్లుగా ఆ యొక్క జకర్యా కుటుంబంలో జరుగుతూ ఉందో, ఎలిజబెతమ్మకు ఆనందం. ఎందుకంటే దేవుడు నా పట్ల కరుణను చూపెను, నా నిందను తొలగించెను అని ఆమె ఆనందిస్తుంది. ప్రియ బిడ్డలారా, ఈ రోజున నీవు కూడా అనేక విధాలుగా సతమతం అవుతూ ఉన్నావా, బాధపడుతూ ఉన్నావా? ఈ రోజున వాక్యాన్ని వింటూ ప్రార్థన చేసుకో. నీ నిందలన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారబోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ రోజున జకర్యా కుటుంబాన్ని చూసి అవిశ్వాసంలోనికి వస్తూ, ప్రభు ఏ విధంగా జకర్యాను ఎలిజబెతమ్మను ఆశీర్వదించి ఒక కుమారుణ్ణి ఆ కుటుంబానికి కానుకగా ఇస్తున్నాడో, వాక్యాన్ని వింటూ విశ్వసిస్తూ ముందుకు నడుస్తున్నటువంటి మీ కుటుంబాల్లో ఎవరికైతే సంతానం లేదో వారందరినీ కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా వారి యొక్క ఆనందాన్ని వారికి అందించబోతూ ఉన్నాడు. వారి కన్నిటిని దేవుడు తుడవబోతున్నాడు. వారి సమస్యలను దేవుడు తీసేయబోతున్నాడు. వారి అవమానములన్నిటినీ దీవెనకరముగా మార్చబోతున్నాడు. నమ్మిన వాళ్లకు దేవాతి దేవుడు అతి దగ్గరలో ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, కాబట్టి ఈరోజున జకర్యా జీవితం మనం చూస్తూ ఉన్నాం. లూకా 1లో ఎలిజబెతమ్మ ఏ విధంగానైతే తన ఆనందాన్ని వ్యక్తపరిచిందో, అదేవిధంగా నేను కూడా ఆయన విశ్వసించడం ద్వారా, ఆయనకు దగ్గరగా ప్రయాణం చేయటం ద్వారా మనము కూడా మన ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని ఈ లోకంలో పంచుకుంటూ దేవునికి స్తోత్రములను చెప్పే బిడ్డలముగా ఉండాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, రెండవదిగా మనం చూసినట్లయితే లూకా సువిశేషము 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చూసినట్లయితే మరి ఒక శుభవార్త ఇంకొక స్త్రీకి. ఏంటంటే ఆ శుభవార్త, ఎవరు తీసుకొస్తున్నారా శుభవార్త అనగా, మళ్ళీ గాబ్రియేలు దూత ఈసారి స్త్రీకి, యవ్వనస్తురాలికి, మరియమ్మకు తీసుకుని వస్తున్నారు. ఏంటి ఆ శుభవార్త? ఎందుకు ఆ శుభవార్త అంటే, ఆ శుభవార్త ఏమిటి? లోకరక్షకుడు నీ ద్వారా రాబోతున్నాడు. ఎందుకు మరియ ద్వారానే అంటే, ఆ తల్లి విధేయురాలుగా జీవించి ఉన్నది అని చరిత్ర నేర్పిస్తూ ఉంది. ఆమె ఒక చిన్న ప్రార్థన చేసిందంట. ఆ ప్రార్థన ఏమిటో ఒకసారి చూద్దాం. ప్రభువా, నీ కుమారుణ్ణి ఈ లోకంలో ఒక కన్య ద్వారా ఇవ్వబోతున్నావు కదా, ఆ కన్యకను నాకొక్కసారి చూపించు, నా జన్మ సార్థకమవుతుంది అని ప్రార్థన చేసిందంట. అప్పుడు పరలోకంలో దేవాతి దేవుడు, ఎవరు ఈ యొక్క అందమైన ప్రార్థన, తనను తాను తగ్గించుకొని చేసిన ప్రార్థన ఎవరు చేశారు అని తొంగి చూశారంట. ఎప్పుడైతే తొంగి చూస్తూ ఉన్నారో అప్పుడు ఎవరో పడ్డారు? మరియ తల్లి.
ఇంత యవ్వన వయస్సులో ఆమెకు అంత హృదయమా? తన యొక్క గర్భంలో అని ప్రార్థన చేయకుండా ఆ గర్భాన్ని నాకు ఒక్కసారి చూపించు అనడమా? ఇక నేను ఎవరిని వెతకని అవసరం లేదు అంటూ గాబ్రియేలును ఎక్కడికి పంపిస్తున్నారు? మరియ తల్లి దగ్గరికి పంపిస్తున్నారు. ఆ శుభవచనాన్ని మరియ తల్లికి వినిపిస్తూ ఉన్నప్పుడు మరియ తల్లి దగ్గర కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు. నేను పురుషుని ఎరుగను కదా, అమ్మా నువ్వు భయపడవకు, ప్రభువు నీతో ఉన్నారు, నాకు ఇది ఎలా సాధ్యం? అనేకమైనటువంటి ప్రశ్నలు మరియ తల్లిలో ఉన్నప్పుడు అన్నిటినీ కూడా గాబ్రియేలుడు ఏం చేస్తున్నాడు? సమాధానం ఇస్తున్నాడు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తున్నప్పుడు, నీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మను చూడుము, ఆమె గొడ్రాలైనప్పటికీ గర్భము ధరించేది 4వ మాసము లేదా 5వ మాసము. ప్రభు బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఆ విశ్వాసంలో ఉంటున్నప్పుడు ప్రభువు మనకు కావలసిన వరప్రసాదాలన్నిటినీ అందిస్తాడు అనే సత్యాన్ని మనం గ్రహిస్తాం. ఆ సత్యాన్ని పట్టుకుందాం, ఆ సత్యాన్ని పట్టుకొని ప్రయాణం చేద్దాం. దేవుడు మన అవసరములన్నిటినీ తీరుస్తాడు. ప్రియ బిడ్డలారా, అప్పుడు మరియ తల్లి అంటున్నటువంటి మాట లూకాసు విశేషము 1వ అధ్యాయము 38లో, అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక అంటుంది. ఇక నా జీవితంలో ఏమి జరిగినా పర్వాలేదు, ఆ ప్రభువు యొక్క మాటను నెరవేర్చే బిడ్డగా నేను ముందుకు అడుగు వేస్తూ ఉన్నాను అని ఒక నిర్ణయం తీసుకుంది. ప్రభు దాసురాలు అయిపోతుంది, లోకరక్షకుడికి తల్లిగా మారబోతుంది. మొదటి దివ్య మందసముగా ఆమె యొక్క గర్భాన్ని దేవునికి అర్పించేసింది. ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే నీవు నేను ఆ దేవునికి విధేయులమై ఉంటామో, మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నారు, మన ప్రార్థన ఆలకించబడుతుంది. విధేయత ద్వారానే దేవుని దరికి మనము చేరగలుగుతాం. నీతివంతమైన జీవితాన్ని జీవించినప్పుడే దేవుని దగ్గర మనము మాట్లాడే అర్హతను పొందుకోగలుగుతాం. ప్రియ బిడ్డలారా, ఈ రెండు మన జీవితంలో లేనప్పుడు దేవుడికి దగ్గరగా ఉన్నట్టే మనం అనుకుంటాం, కానీ బహుదూరముగా ఉంటూ ఉన్నామనేది మనం గ్రహించాలి. కాబట్టి ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే నీవు నేను మనందరము కూడా ఆ విధేయత కలిగి జకరియా మాదిరిగా, జకరియా కుటుంబము మాదిరిగా ఆ దేవాతి దేవునికి ప్రార్థనలో మనము ఎప్పుడైతే ముందుకు నడుస్తూ ఉంటామో, మరియ తల్లి మాదిరిగా మనము విధేయులమై మన ప్రార్థన ఆ ప్రభువునకు అంకితం చేస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మనలందరినీ కూడా ఆశీర్వదించి ఏ అవసరము ఎప్పుడు మనకు కావాలో ఆ సందర్భంలో తప్పకుండా నెరవేరుస్తాడు మన దేవుడు. ప్రియ బిడ్డలారా, లూకాసు విశేషము 1వ అధ్యాయము 39 నుంచి 45 మనం చూసినట్లయితే కనుక, మరియమ్మ ఎలిజబెత్ అమ్మను సందర్శిస్తూ ఉంది. ఇదిగో నువ్వు గర్భం ధరించావంట, ఇది 6వ మాసం కదా, నేను సాయం చేస్తానని ఆమె వస్తుంది. రెండవదిగా తాను కూడా ఆ పరిశుద్ధతతో నింపబడింది కాబట్టి సేవ చేయటానికి ఎలిజబెత్ అమ్మ దగ్గరకు వెళుతూ ఉంది. ఆమెకు 6వ మాసము, మరియ తల్లికి 3వ మాసము. ఆ సందర్భంలో సేవా భావాన్ని వ్యక్తపరుచుకుంటూ ఉన్నారు. ఇతరులకు సహాయము చేసేటటువంటి ఆలోచనలు కలిగి ఉన్నది మరియ తల్లి. అందుకే ఆ మరియ తల్లి యొక్క ఆ సుమాతృకమైనటువంటి జీవితాన్ని మనము అలవాటు చేసుకోవాలి. మొదటిది, ఇదిగో నేను ప్రభువు దాసురాలను అని పలుకుతుంది. రెండవది, నేను ఎలిజబెత్ అమ్మకు సహాయము చేయాలి, పెద్ద వయస్సు, 6వ మాసము అని గ్రహించి తోటివారి పట్ల ఆమెకున్నటువంటి ఆ సేవా భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ప్రియా స్నేహితులారా, వాక్యాన్ని చూసినట్లయితే చాలా అందముగా తీర్చిదిద్దబడి ఉన్నది. ఏమంట, జకరియా ఇంటికి, ఎలిజబెత్ అమ్మ ఇంటికి ఆ మరియ తల్లి రాగానే, మరియ తల్లి యొక్క మాటలు ఎలిజబెత్ అమ్మ చెవులో పడగానే, ఎలిజబెత్ అమ్మ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందముతో గంతులు వేశాడని వాక్యం నేర్పిస్తుంది. నా ప్రభు యొక్క తల్లి నా ఇంటికి రావటం నాకెంత భాగ్యం. ఈరోజున నీ ఇంటికి, నా ఇంటికి, మన ఇంటికి ఆ తల్లి రాబోతూ ఉంది, మనందరినీ ఆ ప్రభువు దగ్గరకు నడిపించటానికి. ఈ లోకము నుండి, ఈ లోక ఆలోచనల నుంచి మనల్ని తీసుకొని ఆ ప్రభు మార్గంలో ఉంచటానికి, ఇదిగో మీరు ఈ మార్గంలో నడవండి, ప్రభువుని చేరగలుగుతారు, మీ కష్టాల నుంచి దూరం అవుతారు అని ఆమె మనకు సేవ చేయటానికి, సహాయం చేయటానికి మన దగ్గరికి వస్తూ ఉంది.
ప్రియ బిడ్డలారా, ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్నట్టు శిశువు ఆనందముతో గంతులు వేశాడంట. ఎందుకో తెలుసా? సృష్టికర్త మరియ తల్లి గర్భంలో వస్తూ ఉన్నాడు. యోహాను గారు ఎలిజబెతమ్మ యొక్క గర్భంలో ఎదుగుతూ ఉన్నాడు. ఈ యొక్క యోహాను గారు ఈ యొక్క సృష్టికర్త యొక్క మార్గాన్ని సరళి చేయటానికి ముందు నడుస్తూ ఉన్నాడు. వీరిద్దరూ సంభాషించుకుంటూ ఉండగా గర్భంలో వీరిద్దరికీ ఆనందం తట్టుకోలేకపోతూ ఉన్నారు. చూడండి, ఎంత ఆధ్యాత్మికమైనటువంటి మాటలను దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా మనము ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన జీవితాలను మలుస్తాడు, మారుస్తాడు, మనలందరినీ కూడా ఆనందంలో నింపుతాడు అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. లూకా సువిశేషం 1వ అధ్యాయం 45లో ప్రభు పలికిన వాక్కులు నెరవేరని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలు అమ్మా అంటుంది ఎలిజబెతమ్మ. ఈరోజు నువ్వు ప్రభు పలికే మాట విశ్వసిస్తున్నావా? ప్రతి దివ్య బలి పూజ ద్వారా ఆయన ఆరాధన ద్వారా మాట్లాడుతున్నా. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. జపమాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. కరుణ ప్రార్థన ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ నీవు విశ్వసిస్తున్నావా? మరియ తల్లి విశ్వసించింది కాబట్టి ధన్యురాలు అనబడుతుంది. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానము అంటుంది. నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడెను అంటుంది. ప్రియ బిడ్డలారా, మనందరం ఆశీర్వదింపబడాలి అంటే ఆయన్ని విశ్వసించాలి. ఆయన మార్గంలో మనము నడవాలి. ఆయనతో మనము సహవాసము చేయాలి అని ఈ యొక్క వాక్యము మనకు నేర్పిస్తుంది. కాబట్టి జకరియా మాదిరిగా నీతివంతమైన కుటుంబము, దేవునికి విధేయులము కలిగినటువంటి కుటుంబంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అనేది మొదటిది. రెండవదిగా, విధేయులమై జీవిస్తున్నప్పుడు కూడా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని మరియ తల్లి యొక్క జీవితము మనకు నేర్పిస్తుంది. సేవాతత్వము కలిగినటువంటి జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని మరియ తల్లి యొక్క జీవితము మనకు నేర్పిస్తుంది అని ఈ యొక్క మాటలు మనకు ప్రబోధం చేస్తున్నాయి. కావునే ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ రోజున లూకా సువిశేషంలోని 1వ అధ్యాయంలో జకరియా కుటుంబమును గురించి, మరియ తల్లి యొక్క జీవితమును గురించి మేము ధ్యానించి ఉన్నాం. ప్రభువా, ఈ 2 సందర్భాల్లో శుభవచనాలను మాకు వినిపిస్తూ ఉన్నాం. జకరియా కుటుంబంలో యోహానును కానుకగా ఇస్తూ ఉన్నాం. మరియ తల్లి జీవితంలో రక్షకుడిని ప్రసాదిస్తూ ఉన్నాం. ఈ రక్షకుడు మా జీవితాలను మలచి మార్చి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి మహిమలోనికి చేర్చుకోవటానికి మరియ తల్లిని ఎన్నుకున్నామని విశ్వసిస్తూ ఉన్నా. ప్రభువా, మేమందరము కూడా మా జీవితాలను నీ వైపునకు మలచి మరియ తల్లి వలె విధేయులమై, జకరియా వలె ప్రార్థన చేసే బిడ్డలముగా, నీతిగా జీవించే బిడ్డలముగా, ప్రభువా నీ ఆజ్ఞలను పాటించే బిడ్డలముగా మమ్మల్ని ఉంచమని వేడుకొనిచున్నాం. ఎన్నో కుటుంబాలు ప్రభువా సంతానం లేక బాధపడుతూ ఉన్నారు. ఈ సమయమున ఆ కుటుంబాలన్నిటినీ పేరు పేరున నీకు సమర్పించుకొనిచున్నాం. ప్రభువా, ఆ కుటుంబంలో అందరినీ ఆశీర్వదించి నీ యొక్క వారి యొక్క గర్భఫలాన్ని నీ హస్తము ద్వారా వారికి ప్రసాదించి నీకు సాక్ష్యంగా వారి కుటుంబాలను నిలబెట్టమని వేడుకుంటూ ఉన్నాం. ఈ ప్రార్థనను నాయన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని, మరి ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువ ఈ ప్రార్థన ద్వారా, ఈ వాక్యం ద్వారా బిడ్డలను నాయన దీవించమని, ఆశీర్వదించమని, నాయన జకర్యాను ఆశీర్వదించినట్లుగా, మరియ తల్లిని ఆశీర్వదించినట్లుగా సంతానం లేనటువంటి కుటుంబాలను నా తండ్రి ఆశీర్వదించి వారి గర్భాన్ని తెరచి ప్రభు వారికి కానుకను ప్రసాదించి నీకు సాక్ష్యంగా నిలబెట్టుకొనమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు పరిశుద్ధ నామంలో వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.